కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీ బాట పట్టారు. తనపై పార్టీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేతల గొడవ ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా వనపర్తికి సంబంధించినటువంటి పంచాయతీ టు మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు మెగారెడ్డి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. సార్, ఈరోజు మీరు ఖర్గేని కలిశారు, ఎటువంటి అంశాలపై చర్చించారు, ఏం ఫిర్యాదు చేశారు? ఈరోజు మేము ఢిల్లీలో మా బృందము మున్సిపల్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు, 7 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, 2 మున్సిపాలిటీ ప్రెసిడెంట్లు, మా మున్సిపల్ చైర్మన్స్, మిగతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 2023 కంటే ముందు చిన్నారెడ్డి ఆటో కాంగ్రెస్ బచావ్ అని కాంగ్రెస్ పార్టీని కాపాడిన కాంగ్రెస్ పెద్దలందరూ మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడే శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారికి, మా ఏఐసిసి అధ్యక్షుల వారికి, మొన్న మేము పిసిసి ప్రెసిడెంట్కు, ఆ తర్వాత క్రమశిక్షణ సంఘం అధ్యక్షులకు ఇచ్చిన ఆ కాపీని ఏఐసిసి పెద్దలకు కూడా ఇప్పుడే ఇచ్చొచ్చడం. మా అధ్యక్షుల వారు ఓఎస్డి గారిని పిలిచేసి దీని మీద విచారణకు డీటెయిల్స్ రిపోర్ట్ తెచ్చుకొని ఎంక్వైరీ రిపోర్ట్ ఏమని తీసుకోమని చెప్పినాడు. సో ఆయనకు చెప్పొచ్చినాం. మేము చెప్పిందంతా సానుకూలంగా విన్నాడు. ఆయన సీరియస్ యాక్షన్ తీసుకున్నాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, 3 రోజుల్లో వివరణ కూడా ఇవ్వాలని చెప్పారు. కానీ ఆ లోపే మీరు ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేయాల్సి సంబంధించిన కారణం ఏంటి? 3 రోజులలో మా పిసిసి క్రమశిక్షణ సంఘం కమిటీ మల్లు రవి గారు ఇచ్చున్నారు, 3 రోజులు ఏమని చెప్పినాడు. సో ఢిల్లీలో కూడా నేను సీనియర్ నాయకుని, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉండే అని ఇక్కడ ఈ పెద్దలు ఏఐసిసి పెద్దలను కూడా ఆయన మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఆయన అంటే గోముఖం అంటే ఆయన గురించి తెలవాలనే ఉద్దేశంతోనే మా ఏఐసిసి అధ్యక్ష వారు కూడా ఇచ్చున్నాం. సరే 3 డేస్లో తీసుకుంటారా, 1 వీక్లో తీసుకుంటారా, మా పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటుంది. సో మేము చెప్పాలనుకున్నదంతా మా అధ్యక్షుల వారు చెప్పున్నాం. అంటే పార్టీ కోసం త్యాగం చేశాను, టికెట్ కూడా నేను వదులుకున్నాననే విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాబట్టి దాన్ని ఏమంటారు? పార్టీ కోసం ఆయన ఇక్కడ త్యాగం చేసిండు, పార్టీ చాలా త్యాగాలు చేసింది ఆయన కోసం. మీరు చాలా రేర్ ఇట్లాంటి మీరు ఇన్లేకుంటారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 8 సార్లు బీఫామ్ ఇచ్చింది ఆయనకు, ఒకసారి ఎమ్మెల్సీగా ఒకసారి బీఫామ్ ఇచ్చింది, 9 సార్లు బీఫామ్ ఇచ్చింది, 4 సార్లు గెలిచినాడు, ఒకసారి మంత్రి అయినాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు బీఫామ్ ఇవ్వకపోయినా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్కి పంపించే హోదా ఇచ్చిన్నారు. దాని తర్వాత ప్రజావాణి సీఎం గారు కూర్చున్న కుర్చీ ఆయనకి ఇచ్చి ప్రజావాణి చూడమని చెప్పినారు. ఇంకేం తక్కువైంది ఆయనకు? కాంగ్రెస్ పార్టీ చాలా ఇచ్చింది. అన్నీ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. కాబట్టి నిర్దాక్షిణ్యంగా ఆయన పార్టీని సస్పెండ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. చివరిగా కాంగ్రెస్ పార్టీలో ఇటీవలనే అనేక మంది అసంతృప్తులు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. స్వయంగా రేవంత్ రెడ్డిపై కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఆ అంశం ఇక్కడ ఏమైనా చర్చకు వచ్చిందేమన్నా? లేదు, ఈరోజు మాకు మా సీఎంఓ నుంచి ఫోన్ వచ్చిండే నాకు నిన్న సాయంత్రం. మా ఎమ్మెల్యేలు, మా గౌరవ ఎమ్మెల్యేలు, మా సీఎం గారు, మా సిఎల్పి నాయకుడు మా సీఎం గారు కాబట్టి వాళ్ళందరూ మా ఎమ్మెల్యేలు 20 మంది ఏం మాట్లాడారో దాన్ని ఏకీభవిస్తున్నారు. అంటే మొత్తం కదా చిన్నారెడ్డి సంబంధించినటువంటి వ్యవహారంపై పూర్తి స్థాయిలో మల్లికార్జున ఖర్గే కూడా ఫిర్యాదు చేస్తాను, ఇంకా కొంతమంది సీనియర్ నేతలను కూడా కలిసి ఈ అంశాలపై కూడా నేను ప్రస్తావిస్తానని చెప్పేసి కూడా మెగారెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ హరీష్తో నవీన్, 99 టీవీ, న్యూఢిల్లీ నుండి. ఖమ్మం జిల్లా